श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 2 అవధూత శ్రీ చీరాల స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే చీరాల వాస్తవ్యులైన ఉంగుటూరి రామయ్య గారు బాగా లక్షాధికారి. ఆయన కారు ఉంది. ఆయన దగ్గర డ్రైవర్గా ఒక ఆయన పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు ఇబ్రహీం ఒకసారి శ్రీధర్రావు గారి ఆసుపత్రికి వస్తాడు. ఆ ఇబ్రహీం ఆసుపత్రిలో కాంపౌండర్గా ఉన్న చంద్రానికి చిన్నప్పటి నుంచి చంద్రమును ఆ ఇబ్రహీం క్లాస్మేట్స్ అనమాట. అయితే అప్పుడు చిన్నప్పుడు చంద్రం అందరినీ హాస్యం చేస్తూ అందరినీ పలకరించి మాట్లాడుతుండేవాడు. అంటే ఎక్కువ నవ్విస్తూ అట్లా ఉండేవాడు అనమాట. ఇబ్రహీం ఆ సంగతి చంద్రానికి గుర్తు చేస్తూ, చంద్రం నువ్వు ఈ స్వామి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఒక్క పొరపాటు మాట జారిన ప్రమాదం అని చెప్తారు. ఆ సంగతి ఎలా తెలుసంటే అని చెప్పి చెప్తారనమాట. మా నాన్న ఊటుకూరి రామయ్య గారి కారు నడుపుతున్న కారు డ్రైవరు కారంచేడు దగ్గర రోడ్డు మీద ఆ స్వామి కూర్చుని ఉంటే రామయ్య గారు కారు ఆపించి, స్వామి మీరు కారు ఎక్కండి చీరాల పోదాం అంటే స్వామి ఎక్కడానికి అంగీకరించలేదు. అది చూస్తున్న మా నాన్న ఈ బికారి వాడిని ఏంటయ్యా కారు ఎక్కమనేది అన్నారు. రామయ్య గారేమో మా నాన్నగారిని స్వామిని అలా అనవద్దని వారించారు. రామయ్య గారికి శ్రీ స్వామి ఎందు భక్తి గౌరవాలు ఉండే. శ్రీ స్వామి అప్పుడప్పుడు ఊటుకూరి రామయ్య గారి ఇంటి అరుగు మీద కూర్చునేవారు. సరే కారులో నాయన రామయ్య గారు చీరాల చేరారు. చీరాల చేరేసరికి వాళ్ళ ఇంటి ఎదురుగుండానే స్వామి ప్రత్యక్షమై ఉన్నారట. అప్పుడు రామయ్య గారు అన్నారట వీళ్ళ తండ్రితోటి, చూసావా స్వామికి మన కారుతో పని లేదు, ఆయన తలుచుకున్న చోటికి వెంటనే వెళ్ళగలరు అని చెప్పారట. ఆనాడు స్వామిని బికారివాడు అన్న ఫలితంగా వాళ్ళ తండ్రి గారికి పక్షవాతం వచ్చింట. కనుక జాగ్రత్త చంద్రం అని ఆ మిత్రుణ్ణి చంద్రాన్ని ఆ ఇబ్రహీం అన్న అతను హెచ్చరిస్తాడనమాట. ఇంకా ఏమైందంటే చంద్రానికి ఒకసారి తీవ్రంగా జ్వరం వస్తే దాన్ని అపచ్చ భోజనంతో ఆయన తగ్గించడం జరుగుతుందన్నమాట. అది కూడా మనం చదువుకున్నాం. ఇది దత్తావతారాల్లో ఉన్న ప్రత్యేకతగా కదా మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం అధ్యాయం 3 చదువుకుందాం. అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర అధ్యాయం 3. శ్రీ స్వామివారు సమాధి పొందిన తర్వాత కూడా అనేక విధాల భక్తులను రక్షిస్తూ లీలలు ప్రదర్శిస్తున్నారు. ఆయన సమాధి చెందిన తర్వాత కూడాను భౌతికంగా ఉన్నప్పుడు సమాధి చెందిన తర్వాత కూడా భక్తుల్ని అనేక విధాలుగా రక్షిస్తూ ఎన్నో లీలలు కూడా ప్రదర్శిస్తున్నారట. చంద్రం కార్తీక మాసంలో రోజు ఉదయం సాయంత్రం శ్రీ స్వామి వద్దకు వెళ్ళడం నియమంగా పెట్టుకున్నాడు. కార్తీక మాసంలో చంద్రం ఏం చేసేవారట, ఉదయం సాయంత్రం స్వామి దర్శనానికి వెళ్తూ ఉండేవారట. ఒకరోజు రాత్రి చంద్రానికి విపరీతమైన చలి జ్వరం వచ్చింది. ఒకరోజు చలి జ్వరం వచ్చేసింట బాగా కార్తీక మాసంలో. రేపు శ్రీ స్వామి సమాధి దగ్గరికి ఎలా వెళ్ళడమా అనే విచారమే జ్వరానికంటే ఎక్కువగా పీడిస్తోంది. ఆ జ్వరం బాధ కంటే అయ్యో రేపు స్వామి దగ్గరికి వెళ్ళాలి, సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఇది ఆయన సమాధి అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన అనమాట. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి ఎలాగా అన్న ఆ బాధ మాత్రం, ఇలా జ్వరంతో ఉన్నానే ఎట్లా పెడతాను అని ఆ బాధ ఎక్కువ పీడిస్తుంటా జ్వరం కన్నాను. చంద్రాన్ని అలాగే బయట పంచలో దుప్పటి కప్పుకొని చంద్రం ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు. బయట అలాగే దుప్పటి కప్పుకొని ఒళ్ళు తెలియకుండా పడుకున్నట్ట, అంత ఫీవర్తో ఉన్నట్ట. దగ్గరలోనే మరియమ్మ పడుకుంది. అక్కడే మరియమ్మ కూడా పడుకుంటా. తెల్లవారుజామున శ్రీ స్వామి అక్కడికి వచ్చారు. చూడండి, స్వామి నిర్యాణం అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఇది. స్వామి అక్కడికి వచ్చారట తెల్లవారుజామున. అప్పుడు మరియమ్మకు మెలకుగానే ఉంది. మరియమ్మ మెలకుగా ఉందట. శ్రీ స్వామి సమాధి అయ్యారనే సంగతి ఆ సమయంలో మరియమ్మ మర్చిపోవడం కూడా ఒక విచిత్రమే. అసలు ఆ టైంలో స్వామి వచ్చినప్పుట ఆయన సమాధి అయిపోయారు కదా అన్న విషయాన్ని కూడా మరియమ్మకు మరుపు వచ్చేసిందట.
వెంటనే మరియమ్మ శ్రీ స్వామిని మెడ కౌగులించుకొని, స్వామి చంద్రానికి ఎంత చలి జ్వరమో చూడండి అని బావురమన్నది. పాపం ఆవిడ ఏడ్చంట, స్వామిని పట్టుకుని స్వామి చంద్రానికి ఇంత చలి జ్వరం వచ్చేసింది, బాధపడుతున్నాడని ఏడ్చంట. శ్రీ స్వామి మరియమ్మతో, ఓపిక పట్టు మరియమ్మ, మీకు కూడా చలి రోజులు పోయి మంచి రోజులు త్వరలోనే వస్తాయి అని పలికి తల నిమిరి బొజ్జగించి టవర్ క్లాక్ వరకు నడిచి వెళ్ళిపోయారు. స్వామి అన్నారట, మీకు ఆ చలి రోజులు పోతే మంచి రోజులు వస్తాయి, ఏ ఓపిక పట్టు అని చెప్పి ఆవిడ మరియమ్మ తల నిమిరి ఆవిడని బుజ్జగించి టవర్ క్లాక్ ఉన్న వైపు వెళ్ళిపోయారట ఆయన. శ్రీ స్వామి అలా కనుమరుగయ్యారో లేదో మరియమ్మకు అప్పుడు గుర్తొచ్చింది. స్వామి అట్లా వెళ్ళిపోయారు, వెళ్ళిపోగానే ఆయన కనుమరుగు అవ్వగానే మరియమ్మకు గుర్తొచ్చింట, అయ్యో స్వామి లేరు కదా, సమాధి అయిపోయారు కదా, ఎట్లా వచ్చారు అని అనిపించింట. శ్రీ స్వామి సమాధి అయ్యారన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. వెంటనే చంద్రాన్ని లేపి ఈ సంగతి వివరించింది, ఇట్లా స్వామి వచ్చారు, ఇలా జరిగింది అని చెప్పేసి వెంటనే చంద్రాన్ని లేపి మరియమ్మ అంతా చెప్పిందిట. శ్రీ స్వామి దర్శనం అసామాన్యం. తెల్లవారేసరికల్లా చంద్రం జ్వరం తగ్గిపోయింది. వెంటనే చంద్రానికి పొద్దున్న అయ్యేసరికి జ్వరం కూడా తగ్గిపోయిందిట. ఈ విధంగా సమాధిలో పెట్టబడిన తర్వాత అదే శరీరంతో యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినట్టు బైబిల్లో ఉంది. మనకు కూడా తెలుసు, యేసుక్రీస్తు సమాధి అయిన తర్వాత మళ్ళీ ఆయన బయట కనిపించారనమాట, బయటకు వచ్చారు, దర్శనం ఇచ్చారు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ స్వామి మళ్ళీ యేసుక్రీస్తులాగా సమాధి అయ్యాక కూడా ఇదివరకటి శరీరంతోనే దర్శనం ఇచ్చారు. అలాగే మళ్ళీ ఎట్లా ఉండేవారో అట్లాగే కనిపించారు. సమాధి అయిన తర్వాత కూడా భౌతికంగా దర్శనం ఇచ్చారు. చంద్రం కుమార్తె పుష్పవతి అయింది. చంద్రానికి ఒక కుమార్తె ఉందిట, అమ్మాయి పుష్పవతి అయిందిట. ఆ సమయంలో చంద్రం భార్య సమ్మెలో ఉంది కనుక జీతం లేదు, వాళ్ళకి ఏదో స్ట్రైక్ జరుగుతుంది, చంద్రం భార్యకి జీతం కూడా లేట. చంద్రం ఒక్కని సంపాదనతోనే కుటుంబం జరగాలి, చంద్రం సంపాదనతోనే కుటుంబం నడుస్తుంది. ఇటువంటి సమయంలో అధిక వ్యయంతో కూడిన ఈ సంఘటన వచ్చినందుకు చంద్రం భార్య ఎంతో కుంగిపోయి, ఏమండి అమ్మాయిని సాయంత్రం లోపల కూర్చోపెట్టాలి, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం, పోనీ ఇప్పుడు ఈ సంగతి ఎవరికీ తెలియజేయకుండా రెండోసారి రజస్వల అయినప్పుడు చేద్దామా అని భర్తను అడిగింది. పాప ఇంట్లో డబ్బులు లేవు, పిల్ల పుష్పవతి అయ్యింది, అందుకని అనుకుంటే ఇప్పుడంతా ఖర్చుతో ఉంటుంది కదా, కూర్చోబెడితే మళ్ళీ అందరినీ పిలవడాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఖర్చు ఉంటుంది కదా, దాంతో కూడుకున్న విషయం, పోనీ రెండోసారి అయినప్పుడు అందరికీ చెప్తామా, ఇప్పుడు మాట్లాడకుండా ఊరుకుందామా, ఏం చేద్దామని భర్తను అడిగింది. ఆ మాటలు విన్న చంద్రం అబద్ధం చెప్పకూడదు, అంతా స్వామే చూసుకుంటారు, మనం అట్లా రెండోసారి అయ్యాక ఇప్పుడు అయిందని అట్లా అబద్ధాలు చెప్పకూడదు, అంతా స్వామి చూసుకుంటారు అని చెప్పాట. అందరికీ సాయంత్రం అమ్మాయిని కూర్చోపెడుతున్నామని చెప్పారమ్మన్నాడు. అందరికీ చెప్పేసిరా అమ్మాయిని కూర్చోపెడుతున్నాం అని చెప్పేసి తర్వాత స్వామే చూసుకుంటారు అంతా అని విశ్వాసంతో చెప్పాడు అతను. ఏ వస్తువు కావాలో లిస్ట్ రాసేయమన్నాడు, ఏమేం కావాలో ఆ సరుకులన్నీ లిస్ట్ రాసేయని చెప్పాట. జేబులో పైకం లేకపోయినా హృదయంలో స్వామి రక్షిస్తాడనే విశ్వాసం ఉంది. జేబులో అసలు రూపాయి లేదు చంద్రానికి, కానీ ఆయనే రక్షిస్తారు స్వామి అనే నమ్మకం మాత్రం అతనికి ఉంది. శ్రీ స్వామి దయ వలన రావాల్సిన వస్తువులన్నీ వచ్చాయి. అదేంటో తెలియదు కానీ స్వామి దైవంలో వస్తువులన్నీ వచ్చేసేట. కార్యక్రమం ఎంతో ఘనంగా నెరవేరింది. కార్యక్రమం బాగా జరిగింట ఆ అమ్మాయిది ఫంక్షన్. 10వ రోజు 200 మందికి వెజిటబుల్ పలావ్ తయారు చేస్తే 600 మంది వచ్చారు. 10వ రోజు ఫంక్షన్లో ఏం చేశారట, 200 మందికి వెజిటబుల్ పలావ్ తయారు చేస్తే 600 మంది జనం వచ్చారట. ఆ పదార్థమే 600 మందికి పంచిపెట్టబడింది, అదే అందరికీ సరిపోయిందట. ఆశ్చర్యం ఏమంటే ఇంకా ఎంతో మిగిలింది. ఇది కూడా దత్తావతారాల్లో చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది మనకి. 5 చేపలు 7 రొట్టెలు యేసుక్రీస్తు మహిమ వల్ల కొన్ని వేల మందికి పంచిపెట్టబడగా మిగిలిన పదార్థం గంపలకు ఎత్తుకెళ్లారని బైబిల్లో ఉన్న కథను నిజమేనని రుజువు చేస్తున్నట్లున్నది శ్రీ స్వామివారు లీలగా చూపిన ఈ మహిమ. ఇది యేసుక్రీస్తుతో పోల్చి చెప్తున్నారన్నమాట. 7 రొట్టెలును 5 చేపలతోటి ఆయన మహిమతో కొన్ని వేల మందికి భోజనం పెట్టారట. అప్పుడు మిగిలిన పదార్థం కూడా గంపల్లోకి ఎత్తుకెళ్ళారని బైబిల్లో ఒక కథ ఉందిట. నిజమేనని రుజువు చేసినట్లుంది స్వామివారి లీల అని మనం గురు చరిత్రలో కూడా చూస్తాం. ఒక అతను కొద్దిగా బియ్యంతో మొత్తం వంట చేసి అందరినీ పిలుచుకొచ్చి చక్కగా వైభవంగా భోజనాలు పెడతాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలిచి భోజనాలు పెడతారు. తర్వాత మిగిలిపోతే అది జలచరాలకు వేయమని చెప్తారు. అంతకొచ్చి సోలెడు బియ్యం అంతే, అదే బోళ్ళంత మందికి వస్తుందన్నమాట.
మన శ్రీగురుడు చేసిన లీల అది. అలాగే ఇక్కడ కూడా మనం అలాగే పాకలపాటి గురువుగారి చరిత్రలో కూడా మనం చదువుకున్నాం. ఏ వస్తువులు ఉండేవి కాదు, అయినా సరే భోజనాలు అట్లా జరుగుతూనే ఉండేవి కదా. బియ్యం లేని టైంలో కూడా అలా జనాలు వచ్చి తింటూ వెళ్ళడం ఉండేది. అందరూ వచ్చి చూసినా ఏమీ అక్కడ లభ్యం కాలేదు. అట్లా చంద్రం ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామి సమాధి వద్ద కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం నియమంగా పెట్టుకున్నాడు. చంద్రం ఏం చేసేవట, ప్రతిరోజు పొద్దున్నే స్వామి సమాధి వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామికి నైవేద్యం పెట్టడం, అది అతను నియమంగా పెట్టుకున్నట్టు రోజు నియమం అది చేస్తూ ఉండేవాడు. శ్రీ స్వామి దయ వల్ల ఆ కొబ్బరికాయ వగేరాలకు కావలసిన పైకం చిత్రంగా చేతులకు వచ్చి పడుతూ ఉండేది చంద్రానికి. అసలే అతను పేదవాడు, రోజు కొబ్బరికాయ అంటే అతనికి కష్టం, నైవేద్యం పెట్టాలన్న. కానీ ఏమయ్యేట, చిత్రంగా దానికి కావాల్సిన డబ్బులు చంద్రం చేతిలో పడి వచ్చేస్తూ ఉండేవిటే ఎట్లాగోట్లాగా. ఒక సోమవారం ఉదయం 8 గంటలైనా సరే కొబ్బరికాయ కొనే పైకం చంద్రానికి లభించలేదు. ఆ రోజు డబ్బులు లేవు, పైకం లభించలేదు. 8 గంటలైంట, ఒకరోజు సోమవారం 8 అయిపోయింది. చంద్రం మనసులోనే శ్రీ స్వామికి ఇలా విన్నవించుకున్నాడు, స్వామి ఈరోజు సోమవారం శివప్రీతికరమైనది, నీవిస్తేనే కదా నేను ఏదైనా చేయగలిగేది. ఏమైనా సరే ఈరోజు కొబ్బరికాయ కొట్టేంత వరకు నేను ముఖం కడుక్కోను, పచ్చి మంచినీళ్ళైనా ముట్టను, నీ దయ అని అలాగే కూర్చున్నాడు. ఆ రోజు ఇంకా డబ్బులు లేవు చేతిలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఈరోజు సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు, నీవు ఇస్తే కానీ నేను కొబ్బరికాయ కొట్టలేను, ఏం చేయను నేను, మీరు ఇస్తేనే కదా నేను ఏదైనా చేసేది, కొట్టేందుకు నా దగ్గర డబ్బులు లేవు, ఈరోజు కొబ్బరికాయ కొట్టేంత వరకు నేను మొహం కడుక్కోను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పి కూర్చున్నట్ట. ఇంతలోనే డాక్టర్ శ్రీధర్రావు గారి ఇంటి నుండి చంద్రానికి పిలుపు వచ్చింది. చంద్రం వెళ్ళాడు. ఇంతట్లో శ్రీధర్రావు గారు డాక్టర్ గారు రమ్మని పిలిచారట. చంద్రం వెళ్ళాడట. డాక్టర్ గారు కూరగాయలు తెమ్మన్నారు, కూరలు పట్టరా అన్నారట. డాక్టర్ గారు నా దగ్గర పైకం లేదన్నాడు చంద్రం. డాక్టర్ గారు ఆశ్చర్యపడి తన భార్యను పిలిచి చంద్రానికి మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని అడిగారు. డాక్టర్ గారు కూరగాయలు తెమ్మన్నారట. డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవన్నట్ట చంద్రం. డాక్టర్ గారు ఆశ్చర్యపడి తన భార్యను పిలిచారట. చంద్రానికి మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని అడిగారట. ఆమె ఇవ్వవలసిన మొత్తం చెప్పింది, ఇవ్వాలని చెప్పి ఎంతో అమౌంట్ చెప్పింట. తక్షణమే డాక్టర్ గారు చంద్రానికి ఆ పైకం ఇచ్చి కూరగాయలకు కావలసిన పైకం కూడా ఇచ్చి పంపారు. వెంటనే అతనికి చంద్రానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి కూరగాయలకు కూడా డబ్బులు ఇచ్చి పంపారట. శ్రీ స్వామి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రక్షించారో తలుచుకుని సంతోషిస్తూ చంద్రం కొబ్బరికాయ అగరవత్తులు కొనుక్కొని పరిగెత్తినట్లు నడుస్తూ సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ బావిలో నీళ్లతోనే ముఖం కడుక్కొని ఆనందంగా అగరవత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించి మొక్కి తిన్నగా మార్కెట్కి వెళ్ళాడు. వెంటనే స్వామి చేసిన లీలకు చంద్రానికి ఆనందానికి అవధులు లేవు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన సమకూర్చారు అనుకుని తలుచుకుంటూ చంద్రన్ స్వామిని అక్కడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ అగరొత్తులన్నీ కొనుక్కొని సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ బావిలో ఉన్న నీళ్లతోటే ముఖం కడుక్కొని చక్కగా ఆనందంగా అగరొత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి మొక్కి తిన్నగా ఆయన కూరలు తెమ్మన్నారు కదా శ్రీధర్రావు గారు, మార్కెట్కి వెళ్ళాట. శ్రీ స్వామివారి సమాధి నిర్యాణంలోనేమి మిగిలిన పనుల్లోనేమి ఎందరెందరో ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టి స్వామి సేవ చేశారు. సమాధి నిర్యాణంలో కానీ ఆ పనుల్లో కానీ స్వామి పనుల్లో కానీ ఎంతోమంది ఖర్చు పెట్టారట స్వామి సేవకి. చంద్రం డబ్బు కలవాడు కాకపోవడం చేత అలాంటివేమీ చేయలేకపోయాడు. చంద్రం దగ్గర డబ్బులు లేవు కదండి, పేదవాడు కదా, అందుకని డబ్బు ఖర్చు పెట్టి చేసేవేమీ చంద్రం చేయలేకపోయాట. ఒకనాడు చంద్రం స్వామి సమాధి చెంత కూర్చుని, స్వామి వారంతా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నీకు సేవ చేశారు, నేను డబ్బు లేనివాడిని, నాకు నా కుటుంబానికి కూడా అన్నవసరాలు నీవే జరుపుతున్నావు, ఇట్టి స్థితిలో నీకు నేను ఏ విధంగా సేవ చేయగలను, ఏ విధమైన సేవ చేయడానికైనా నీవు శక్తినివ్వవలసిందే అని స్వామిని ప్రార్థిస్తూ అలాగే కొన్ని నిమిషాలు గలిపాడు. వెంటనే అనిపించింట అందరూ బాగా డబ్బు ఇచ్చి సేవ చేసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఆ రకంగా సేవ చేస్తున్నారు, మరి నా దగ్గర నేను డబ్బు లేనివాడిని, నువ్వు ఇస్తే కానీ నాకు ఇల్లు గడవదు, ఇలాంటి పరిస్థితి నాది, నేను ఏ విధంగా నీకు సేవ చేసుకోగలను
అనేసి అనుకుంటూ ఏ విధమైన సేవ చేయడానికైనా నీవు శక్తినివ్వవలసిందే అని స్వామిని ప్రార్థిస్తూ అలాగే కొన్ని నిమిషాలు ఉన్నట్టు. ఇంతలో ఇద్దరు మనుషులు అక్కడికి వచ్చి శ్రీ స్వామివారి ప్రవేశ ద్వారంలో ఉన్న పాడుపడ్డ బావిని గురించి ప్రస్తావిస్తూ, అయ్యా ఇదివరకు ఇందులో నీళ్లు ఈ చుట్టుపక్కల వారికి అంతా త్రాగడానికి మంచినీళ్ళుగా ఉపయోగపడేవి, కానీ ప్రస్తుతం బావి నిండా చెత్త, సిమెంటు, రేకులు పడి నీళ్లు చెడిపోయాయి. చెత్తంతా తీసి శుభ్రం చేస్తే మళ్ళీ బావి బాగుంటుంది అని చెప్పారు. వెంటనే ఎవరో ఇద్దరు వచ్చారట, అక్కడికి వచ్చే తలుపు దగ్గర నుంచున్నారట, ప్రవేశ ద్వారం దగ్గర వచ్చి అక్కడ నుంచి అక్కడ పాడుబడిపోయిన బావి గురించి చెప్తున్నారట. అయ్యా ఇదివరకు ఇందులో నీళ్లు చుట్టుపక్కల వారంతా తాగడానికి యోగ్యంగా ఉండేవి, కానీ ప్రస్తుతం బావి నిండా చెత్త, సిమెంట్ రేకులు పడి నీళ్ళని పడిపోయాయి. చెత్త అంతా తీసేసి ఆ బావిని మళ్ళీ శుభ్రం చేస్తే బావి బాగుపడుతుంది అని చెప్పారట. చంద్రం శ్రీ స్వామి తన ప్రార్థనను మన్నించి బావి బాగు చేయించే సేవ అప్పగించారని గ్రహించి బావి బాగు చేయడానికి ఏమాత్రం ఖర్చు అవుతుందో తెలుసుకొని బావిని బాగు చేయించాడు. వెంటనే అబ్బా స్వామి నాకు అనుగ్రహించారు, అనుకోగానే సేవనిచ్చారు, ఇది స్వామి చేసిందే ఇది అనుకుని ఎంత ఖర్చు అవుతుందో ఆ బావిని బాగు చేయించడానికి తెలుసుకుని బావిని అతను బాగు చేయించట. దాని ఫలితంగా ఆ బావి నీరే ఇప్పుడు స్వామివారి సమాధి దగ్గరకు వచ్చే జనాలకు కాళ్ళు కడుక్కోవడానికి, స్నానానికి, త్రాగడానికి, శ్రీ స్వామి సమాధిపైన అభిషేకానికి నిత్యము ఇప్పుడు వినియోగింపబడుతుంది. ఆ నీరే, ఆ బావి నీరే అన్నిటికీ ఉపయోగపడుతుందట. సమాధి దగ్గర వచ్చే జనాలు కాళ్ళు కడుక్కోవడానికి, స్నానానికి, వాళ్ళు త్రాగడానికి, సమాధికి అభిషేకం చేయడానికి అన్నీ ఆ బావిలో నీళ్ళే ఉపయోగపడుతున్నాయట. ఆ బావి బాగు చేయడానికి అయిన ఖర్చు కూడా చంద్రానికే అత్యల్పం అనిపించేటంత చిన్న మొత్తం మాత్రమే. మనకు అనిపిస్తుంది చంద్రాన్ని డబ్బు లేనివాడు కదా ఎట్లాగా ఏంటి అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయింది. అతనికే తక్కువ అనుకునేంత ఖర్చుతో ఆ బావి బాగుపడిపోయిందట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అది. ఇప్పుడు 4వ అధ్యాయం అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర, అధ్యాయం 4. వివేక చూడామణిలో ఆదిశంకరులు జీవన్ముక్తుల గురించి వ్రాస్తూ బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించారు. అంటే జీవన్ముక్తులు పసిపిల్లల వలెనో, ఉన్మత్తులు అంటే పిచ్చివారి వలనో, పిశాచముల వలనో ఉంటారని వారి భావం. వివేక చూడామణిలో ఆదిశంకరులు వ్రాస్తూ చెప్పారట బాలోన్మత్త పిశాచవత్ అని. అంటే జీవన్ముక్తులు ఎలా ఉంటారు? బాలల్లాగా పసిపిల్లల వలనో, ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళ వలనో, పిశాచాలు అంటే పిశాచాల వలన ఉంటారని వారి భావం అన్నమాట. అంటే మహనీయులు వాళ్ళు అట్లా ఉంటారని చెప్పి రాశారట. అందువల్ల వారిని గుర్తుపట్టడం చాలా కష్టం. అలా ఉంటే ఎట్లా గుర్తుపడతామండి? వాళ్ళు చిన్నపిల్లలు చేష్టలు చేస్తుంటే పిచ్చివాళ్ళు అనుకుంటాం, అంతే కదా. ఉన్మత్తులు పిచ్చివాళ్ళ వల్ల ఉంటే అమ్మో వీళ్ళు పిచ్చివాళ్ళే అనుకుంటాం. పిశాచాల వల్లే ఉంటారట, భయంకరంగా అన్నమాట. తిడుతూ కొడుతూ చాలా భయంకరంగా పిశాచాల వల్లే, అది వారి భావం. అందువల్ల వారిని గుర్తుపట్టడం చాలా కష్టం. మనలాంటి వాళ్ళకి, సామాన్యులకి గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. రమణ మహర్షి జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలనని అన్నారు. రమణ మహర్షి చెప్పింది ఏంటంటే జ్ఞానిని మరొక జ్ఞానే గుర్తించగలరట. షిరిడి సాయిబాబా షిరిడి చేరిన కొత్తల్లో ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. మనకు తెలుసు లీలామృతం రోజు పారాయణ చేస్తాం, చదువుకున్నాం మనం. బాబాని కొత్తలో ఎవరు గుర్తుపట్టారు కదా, ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. అక్కలకోట మహారాజు పసిపిల్లల వల్లే రాళ్లతోనూ మట్టితోనూ ఆడుకుంటుండేవారు. మన అక్కలకోట స్వామి చరిత్ర కూడా చదువుకున్నాం. ఆయన రాళ్లతోటి, మట్టితోటి, గోళీలతోటి అట్లా ఆడుకుంటూ ఉండేవారు ఆయన. అవధూత స్వామి కూడా ఒకప్పుడు పసిపిల్లవాడిలాగా, ఒకప్పుడు పిచ్చివాడిలాగా, మరొకడు దెయ్యం పట్టిన వాళ్ళలాగా కనిపించేవారు. ఈయన అవధూత స్వామి కూడా అంటే స్వామి కూడా అట్లాగే కనిపించేవారట. చీరాల స్వామి అంటే చీరాల స్వామి మురుగు కాలువల పక్కన, రోడ్డు పక్కన మట్టిలోనూ యథేచ్ఛగా కూర్చుని ఒక్కొక్కప్పుడు మట్టిని గుప్పెళ్లతో తీసి నెత్తి మీద పోసుకుంటూ ఉండేవారు. ఏమనుకుంటారండి అవన్నీ చూస్తే? గుప్పెళ్లతో మట్టి తీసుకుని మురుగు కాలువ దగ్గర కూర్చున్న మట్టి అంతా నెత్తిన వేసుకుంటుంటే పిచ్చివాళ్ళు అనుకుంటారు. స్వామి కూడా అలాగే ఉండేవారట. ఆయన ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళ ఉండేవారట, ఒక్కోసారి పసిపిల్లవాళ్ళలాగా ఉండేవారట, ఒక్కోసారి పిచ్చివాళ్ళ ఉండేవారట. ఒక్కొక్కప్పుడు మట్టిని గుప్పెళ్లతో తీసి నెత్తి మీద పోసుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు కూర్చున్నవారు కూర్చున్న చోటనే బట్టలలోనే మూత్ర విసర్జన చేసేవారు. ఒక్కొక్కసారి అక్కడే ఆ బట్టల్లోనే కూర్చున్న చోటే ఆ బట్టల్లోనే మూత్ర విసర్జన చేసేవారట. ఆయా సమయాలలో ఆయన పసిపిల్లవాడిలాగా ఉండేవారు. ఒక్కొక్కసారిట
చాలా పసిపిల్లల్లాగా చేస్తూ ఉండేవారట చేష్టలు. ఒక్కొక్క సమయంలో తనలో తాను నవ్వుకుంటూ, తనలో తాను మాట్లాడుకుంటూ, రాత్రులందు అకారణంగా పెద్దగా కేకలు పెడుతూ, గట్టిగా తిట్టరాని తిట్లు తిడుతూ, ఒంటి మీద గుడ్డలు ఉన్నది లేనిది కూడా పట్టించుకోకుండా తిరుగుతూ పిచ్చివాడిలాగా ఉండేవారు. ఒక్కొక్కసారి అసలు భయపడేలాగా అనమాట. ఆయనలో ఆయన నవ్వుకునేవారట, మాట్లాడుకునేవారట. ఆయనలో ఆయన రాత్రులందు ఏ కారణం లేకుండా పెద్దగా కేకలు పెడుతూ ఉండేవారట. గట్టిగా తిట్టరాని తిట్లన్నీ తిట్టేవారట. ఒంటి మీద గొడ్లు ఉన్నాయో లేదో అన్న స్పృహ కూడా ఆయనకి లేకుండా పిచ్చివాడిలాగా ఉండేవారట. రాత్రిపూట రోడ్ల మీద శ్మశానాల్లోనూ తిరుగుతూ పళ్ళు పటపట కొరుకుతూ తీవ్ర ఆవేశంలో దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవారు. పిశాచాల్లాగా అని చదువుకున్నాం కదా. అలాగే రాత్రిపూట్ల ఏం చేసేవారట, శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవారట, రోడ్ల మీద తిరుగుతూ ఉండేవారట, పళ్ళు పటపటా కొరుకుతూ ఉండేవారట, తీవ్ర ఆవేశంలో ఉండి దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవారట. ఒక్కొక్కప్పుడు ఆయన చేష్టలు చూస్తున్న నాకు ఆయన కేవలం ఒక పిచ్చివాడేమోనని, నేనేదో భ్రమిస్తూ ఆయనను దర్శిస్తున్నానేమోనని అనుమానం కలిగేలాగా ప్రవర్తిస్తూ ఉండరు. ఒకసారి చూస్తే అనిపించేట ఆయన పిచ్చివాడేనేమో, మనం ఏదో భ్రమలో పడిపోయి సేవిస్తున్నామేమో, ఆయన్ని దర్శిస్తున్నామేమో అనేటువంటి అనుమానం కూడా కలిగేలా ఉండేట. అయితే ఈ అనుమానాల నుండి నన్ను కాపాడి సరి అయిన దృష్టితో చూసేందుకు తోడ్పడ్డ అంశాలు ఇవి. కానీ ఈ అనుమానం నుంచి పక్కకు జరిపి వాటిని స్పష్టత అన్నమాట, ఏదైనా సరైన దృష్టో ఆ స్పష్టతతో చూడడానికి ఆయన్ని తోడ్పడిన అంశాలట ఇవి. ఇతర మహాత్ములు ఆయన ఆధ్యాత్మికోన్నతి గురించి చేసిన ప్రశంసలు, ఆయన పూర్వచరిత్ర గురించి నా పూర్వపుణ్యవశాత్తు నాకు తెలిసిన అంశాలు, భక్తుల అనుభవాలు, ఇవన్నీ ఏంటంటే ఇతర మహాత్ములు ప్రశంసించడం ఆయన్ని. చీరాల స్వామి వారిని ఇతర మహాత్ములు ప్రశంసించడం, అంటే జ్ఞానే గుర్తుపట్టగలరు అన్నట్టుగా ఇతర మహనీయులు చాలామంది ప్రశంసించారట ఆయన్ని. ఆయన పూర్వచరిత్ర గురించి నా పూర్వపుణ్యవశాత్తు నాకు తెలిసిన అంశాలు, ఆయన పూర్వచరిత్ర ఏంటి అనేది కూడా తెలిసింది. ఇదంతా మాస్టర్ గారు చెప్తున్నారు. భక్తుల అనుభవాలు, ఇంకా భక్తులకు కలిగిన అనుభవాలు అన్నమాట. నేను చీరాల స్వామిని దర్శించడం మొదలుపెట్టిన 1 సంవత్సరానికి సాయి కృప వలన జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం నాకు లభించింది. చీరాల స్వామివారిని దర్శించిన మొదలుపెట్టిన 1 సంవత్సరానికిట మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా దయ వలన కృప వలన జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించారట మాస్టర్ గారు. వారు అతి చిన్న వయసులోనే భయంకరారణ్య ప్రాంతాల్లో తీవ్ర తపస్సు వలన పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన సాధు పుంగవులు. ఆయన చాలా చిన్న వయసులోనే పూర్ణానంద స్వామి అతి చిన్న వయసులోనే బాగా అరణ్యాలు అలాంటి ప్రాంతాల్లో భయంకరంగా ఉండే అరణ్యాల్లోనూ తీవ్రమైన తపస్సు చేసి ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట ఆయన. వీరిప్పుడు శ్రీశైలం వద్ద హటకేశ్వరంలో ఆశ్రమవాసులే ఉన్నారు. అప్పటికి మాస్టర్ గారి టైంలో వారు శ్రీశైలం వద్ద హటకేశ్వరంలో ఆశ్రమంలో ఉన్నారట. ఈ మధ్యనే సిద్ధి పొందారు అని చెప్పి అప్పుడు మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన సిద్ధి పొందారట ఈ మధ్యనే. వారిని నేను జిల్లెలమూడిలో దర్శించినప్పుడు శ్రీ అవధూత స్వామి వారి గురించి వారికి చెప్పాను. జిల్లెలమూడిలో ఈ పూర్ణానంద స్వామి వారిని దర్శించినప్పుడు ఆయన చీరాల స్వామి గురించి మాస్టర్ గారు ఆయనతో చెప్పారట. వారు శ్రీ చీరాల స్వామి నిస్సందేహంగా పరిపూర్ణ జ్ఞానావస్థను పొందిన జీవన్ముక్తులని, వారి దర్శనం గొప్ప పుణ్యఫలమని, వారు నాకు ప్రసాదించిన వస్తువులు ఎంతో శక్తివంతాలైనవని చెప్పారు. ఆయన చెప్పారట, ఆయన మామూలు ఆయన కాదు, చీరాల స్వామి వారు ఆయన జీవన్ముక్తులు, వారి దర్శనం గొప్ప పుణ్యఫలం, అది ఎంతో పుణ్యం ఉంటే తప్ప వారి దర్శనం కలగదు, వారు మాస్టర్ గారికి ప్రసాదించిన వస్తువులు ఎంతో శక్తివంతాలైనవి అని చెప్పారట. శ్రీ పూర్ణానందులు కూడా తాము శ్రీ అవధూత స్వామిని దర్శించాలన్న కోరిక వెళ్ళబుచ్చారు. ఆ పూర్ణానంద స్వామి కూడా అన్నారట, నేను ఆయన్ని చూడాలి అని చెప్పి అన్నారట, ఆయన దర్శించుకోవాలి అని చెప్పారట. పరమ రామభక్తుడైన శ్రీ రంగన్న బాబు గారు గుంటూరు చీరాలలో ఉండగా తరచూ శ్రీ చీరాల స్వామిని దర్శించి పాదాభివందనం చేసేవారట. పరమ రామభక్తుడు ఆయన రంగన్న బాబు గారని గొప్ప రామభక్తులు మహనీయులు. వారు గుంటూరులో ఉండేవారు. చీరాలలో ఉండగా తరచూ ఆయన చీరాలలో ఉన్నప్పుడు తరచుగా చీరాల స్వామి వారు దర్శించి ఆయనకి నమస్కారం చేసేవారట. శ్రీ చీరాల స్వామిని భక్తులు కొంతకాలం చిలకలూరుపేటలో ఉంచినప్పుడు శ్రీ రంగన్న బాబు గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించి వారికి ఫలాదులు అర్పించి తిరిగి వచ్చారట. రంగన్న బాబు గారిని
చిలకలూరుపేటలో ఉంచారటండి కొంతకాలం స్వామి భక్తులు. అప్పుడు రంగనబాబు గారు అక్కడికి వచ్చి చీరాల స్వామి వారిని అక్కడ ఉంచినప్పుడు రంగనబాబు గారు అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించి వాడికి ఫలాలు అవన్నీ ఆయనకి సమర్పించి వచ్చారట. నేను ఒకసారి బాబు గారిని దర్శించినప్పుడు నాతో ఆయన ఇలా అన్నారు. ఒకసారి ఈయన రంగన్నబాబు గారిని, ఇక్కడ బాబు గారు అంటే రంగన్నబాబు గారు, రంగన్నబాబు గారిని మాస్టర్ గారు దర్శించినప్పుడు ఆయన ఇలా అన్నారట మాస్టర్ గారితో, చీరాలలో బోధకాల స్వామిని ఎప్పుడైనా దర్శించారా అయ్యా, ఆయన చాలా గొప్పవారని మా గురువు కోదండరామస్వామి అంటే శ్రీరాముడు నాకు చెప్పారు. ఆయన చెప్పారట. చూడండి ఎంత అద్భుతం. ఒకసారి రంగన్నబాబు గారి దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళారట. వెళ్ళినప్పుడు రంగన్నబాబు గారు అన్నారట, చీరాల్లో బోధకాల స్వామి ఉన్నారు, ఆయన ఎప్పుడైనా దర్శించారా, ఆయన చాలా గొప్పవారని మా గురువు చెప్పారు. ఆయన గురువు గారు శ్రీరామచంద్రమూర్తి, ఆయన చెప్పారు అని చెప్పారట. అంటే రాముడే స్వయంగా రంగన్నబాబు గారికి చెప్పారట దర్శించుకోమని, ఆయన చాలా గొప్పవారని చెప్పారట. ఈ రంగన్నబాబు గారికి శ్రీరామచంద్రుని నిత్య సాక్షాత్కారం ఉండేదండి. ఎప్పుడు అట్లా కనిపిస్తూ ఉండేవారు. ఎన్నో ఫలాలు పండ్లు అవన్నీ ఆయనకి ఇస్తూ ఉండేవారట శ్రీరామచంద్రుడు. ఎంత గొప్ప, ఆయనది కూడా చాలా బాగుంటుంది రంగన్నబాబు గారిది. నేను ఒకప్పుడు చీరాల స్వామి ఏమంటారో అని ఆయనను మన దేవురు స్వామి అని అడిగాను. చీరాల స్వామిని అడిగితే ఏమంటారు అని చెప్పేసి మన దేవురు స్వామి అని అడిగారట మాస్టర్ గారు. అందుకు ఆయన నా కేసు చూచి అందరిది ఒకే ఊరులే అన్నారట. ఆయన అన్నారట అందరిది ఒకే ఊరు అన్నారట. ఆయనకు ఖండయోగం కూడా వచ్చయ్యా. ఒకనాటి రాత్రి ఆయన శరీరం ఖండఖండాలుగా స్వర్ణగేట్ సమీపంలో పడి ఉండగా స్వయంగా చూచాను. తిరిగి మరురోజు ఉదయం ఆయన ఎప్పటిలాగా చీరాల రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నారు. ఈ మాట అన్నది అడిగినప్పుడు ఈయన రంగన్నబాబు గారు అడిగారట, మన దేవుడి స్వామి అంటే ఆయన చెప్పారట, మాస్టర్ గారు కాదు రంగన్నబాబు గారు, అందరిది ఒకే ఊర్లే అన్నారట. ఆయనకి ఖండయోగం కూడా వచ్చాయా చెప్తున్నారు ఆయన రంగన్నబాబు గారు మాస్టర్ గారితో. ఒకనాటి రాత్రి ఆయన శరీరం ఖండఖండాలుగా స్వర్ణగేటు సమీపంలో పడి ఉండగా నేను స్వయంగా చూశానని చెప్పారట. మనం బాబా చరిత్రలు కూడా చూసాం కదా, ఖండయోగం చేసేవారు బాబా అని. అలాగే చీరాల స్వామి కూడా ఖండయోగం చేసేవారు అనమాట. తిరిగి మరో రోజు ఉదయం ఆయన ఎప్పట్లాగా చీరాల రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎప్పట్లాగానే మళ్ళీ ఆయన చీరాల రోడ్డు మీద తిరుగుతున్నారట. మన లీలామృతంలో కూడా చూస్తాం, ఒకరోజు రాత్రి బాబా శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పడి ఉంటుంది. ఒక భక్తుడు చూసి భయపడి అమ్మో బాబాని ఎవరో చంపేశారు బాబానే అని అతను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు, భయపడతాడు చాలా. మళ్ళీ పొద్దున వచ్చి చూసేసరికి బాబా యథాస్థానంలో కూర్చుని ఉంటారు శరీరంతో. అప్పుడు అడుగుతారు అతన్ని చూసి, రాత్రి భయపడ్డావా అని అడుగుతారనమాట. అంటే బాబాకి ఖండయోగం చేసేవారని తెలుస్తుంది. అలాగే చీరాల స్వామి కూడా ఖండయోగం చేసేవారు అనమాట. చీరాల వాస్తవ్యులైన వైద్య ప్రభాకర, వైద్యాచార్య, వృశ్చిక యంత్ర ప్రవీణ, సిద్ధ వైద్య శ్రీ వారణాసి సాంబశివరావు గారు శ్రీ చీరాల స్వామితో తమకు గల అనుభవాలను నాకు ఇలా లేఖగా వ్రాశారు. వాటిని యథాతథంగా ఈ క్రింది పొందుపరుస్తున్నాను అని ఒక లెటర్ రాశారట ఒక ఆయన. చాలా సాంబశివరావు గారు అని ఆయన గొప్ప ఆయన వైద్యులు అనుకుంటా. ఈయన సిద్ధ వైద్యం కూడా వచ్చిన ఆయన సాంబశివరావు గారని చీరాల స్వామితో ఆయనకున్న అనుభవాలను మాస్టర్ గారికి ఉత్తరం రాశారటండి. శ్రీ 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 రమణానందులు లేక షణ్ముఖురు చీరాల స్వామి వారు చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఆయన గురించి వివరాలు రాశారటండి. ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవారట. 1941 సంవత్సరం నుండి శ్రీవారు నాకు బాగా తెలుసు. 41 నుంచి కూడా ఈ సాంబశివరావు గారికి బాగా తెలుసు చీరాల స్వామి గారు. 1941-42 ప్రాంతాలలో నేను విజయవాడలో నుండగా నాకు వీరి ప్రథమ దర్శన భాగ్యం లభించింది. ఈయన 41-42 సంవత్సరంలో 1941-42 ఆ ప్రాంతాల్లో ఈయన విజయవాడలో ఉన్నారట సాంబశివరావు గారు. అప్పుడు ఈయనకి చీరాల స్వామి వారి దర్శనం లభించింట. అప్పుడు వీరికి బోధకాలు లేదు, అప్పటికి ఇంకా బోధకాలు లేట స్వామికి.
వీరు ఎవరిని ఏమీ యాచించేవారు కాదు, ఏమీ అడిగేవారు కట్ట స్వామి. ఎవరితో మాట్లాడేవారు కూడా కాదు, ఎవరితో మాట్లాడడం ఉండేది కట్ట. ఎక్కడ పడితే అక్కడే కూర్చుని ఉండేవారు. మనం రెక్క పట్టుకొని తీసుకెళ్ళే పసిపిల్లవాని వల్లే కూడా వచ్చేవారు. ఆయన పట్టుకుని తీసుకెళ్తే పసిపిల్లల్లో వచ్చేవారట. మనం ఏదైనా ఆహారం పెడితే చాలా కొద్దిగా మాత్రమే తినేవారు. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకుని ఉండేవారు. ఒక్కొక్కసారి నడి రోడ్డు మీదే పడుకునేవారట. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకునేవారు. కారు వాళ్ళు హారన్ కొట్టినా అరిచినా ఆయన పలికేవారు కారు. కార్లు ఎడతాయి కదా, నడి రోడ్డు మీద అలా పడుకుంటే హార్న్ కొట్టిన వాళ్ళు లేవమని అరిచినా ఆయన పలికేవారు కట్టండి. ఈయన పలికేవారు. అప్పుడు కారులో వాళ్ళు దిగి వచ్చి ఆయనను తీసుకుపోయి మరొక చోట పడుకోబెట్టేవారు. మరి రోడ్డుకి అడ్డంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, పాప ఆయన తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట పడుకోబెట్టేవారట. శ్రీ స్వామి ఎప్పుడు రెప్పవాల్చక గుడ్డు కదిలించక గంటల తరబడి యోగముద్రలో ఉండేవారు. మనం ఉండగలమా? రెప్పవాల్చకుండా రెప్పేయకుండా ఉండగలమా? గుడ్డు కూడా కదిలించకుండా అలా ఉండేవారట. రెప్పవాల్చేవారు కట్ట, గుడ్డు కదిలించేవారు కట్ట. అలా గంటల తరబడే అదొక యోగముద్ర అనమాట, అందులో ఉండేవారట ఆయన. ఒకసారి నేను వీరిని చూసేసరికి ఈయన విజయవాడలో గొట్టు వెనక విద్యాధరపురంలో ఫస్ట్ వార్డులో పడుకుని ఉన్నారు. అప్పుడు వర్షం బాగా కురుస్తుంది, కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడుతున్నాయి. ఆయన అలా తెరుచుకుని ఉంటారట. ఒకసారి వర్షం పడుతుంటే ఆ కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడిపోతున్నాయట. కానీ స్వామి కళ్ళు తెరుచుకునే ఉన్నారు. మనకి ఎంత కష్టం అండి, ఏదైనా మందు వేస్తారు చూసారు, అప్పుడే ఎంత కష్టంగా ఉంటుంది. ఒక్క డ్రాప్ ఇట్లా పడితేనే. ఆయన కళ్ళు అలా తెరుచుకుని ఉన్నారు. వర్షం అట్లా కళ్ళలో కూడా పడిపోతుంటే కళ్ళు తెరిచే ఉన్నారు. నాకు అప్పుడు ఆయనలో ప్రాణం ఉన్నదా లేదా అనే సందేహం కలిగి దగ్గరకు పోయి తిన్నగా తట్టి చూశాను. మనకు అట్లా ఉంటే ఏమనిపిస్తుంది, ఉన్నారా లేరా, అసలు ప్రాణం ఉందా లేదా అనిపిస్తుంది కదా. అలాగే సాంబశివరావు గారు దగ్గరికి వెళ్ళి ఆయన తట్టి చూశారట. అసలు ప్రాణం ఉందా లేదా, ఇలా కళ్ళు తెరుచుకుని ఉన్నారేమిటి, వర్షం పడుతున్నా సరే అని చెప్పి అనుకున్నారట. కొంచెం కదలిక కనిపించింది, కొంచెం ఆయన కదులుతున్నట్టు అనిపించింది ఆయన ఉన్నట్టుగా. అదేంటి స్వామి అని రెక్క పట్టుకుని లేవదీసి నా గదికి రమ్మని ప్రార్థించాను. ఏంటి స్వామి మీరు ఎట్లా కూర్చున్నారు ఇక్కడ ఈ వర్షంలో, అలాగా కళ్ళు తెరుచుకుని లేవండి అని చెప్పి నా గదికి రండి అని ఆయన పట్టుకుని ప్రార్థించారట. కానీ స్వామి ఏమీ లేదని చెప్పి నా గదికి రావడానికి నిరాకరించి ఆ వర్షంలోనే అలాగే పడుకున్నారు. ఆయన ఏమీ లేదని చెప్పారట. చెప్పి గదికి రావడానికి నిరాకరించారట. ఆ వర్షంలోనే అరసి పడుకున్నారట. నా ప్రయత్నం విఫలమయ్యింది. ఈయన చేసిన ప్రయత్నం అంతా విఫలమైపోయింట. తర్వాత మళ్ళీ ఒకసారి స్వామిని దుర్గకొండ దగ్గర దర్శనం ఇచ్చారట. నేను కొండ మెట్లెక్కుతుండగా ఆయన నన్ను వెనక్కి పిలిచి, నీవు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం కలుగుతుందని చెప్పారట. ఆయన కొండ మెట్లెక్కుతుంటే స్వామి వచ్చారట. నువ్వు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం కలుగుతుందని చెప్పారట. ఆయన చెప్పినట్లే ఒక నెల రోజుల్లో నేను ఉద్యోగము చేయి కంపెనీ వారితో దెబ్బలాడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చాను. అలాగే జరిగిందిట. ఆయనకి ఏదో ఆఫీస్లో గొడవ వచ్చింది, ఆ కంపెనీ వాళ్ళతో దెబ్బలాట్లు వచ్చి ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసేసి ఇంకా ఆయన ఇంటికి వచ్చేసారట. ఇంకా తర్వాత ఏం జరిగింది, ఈయన దర్శించుకునేవారా ఏంటి వీళ్ళిద్దరి మధ్యన అన్నది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.